ఇరుసుమండలో బ్లోఅవుట్ వద్ద మంటలను అదుపు చేసేందుకు ముమ్మర చర్యలు కొనసాగుతున్నాయి. ఓఎన్జీసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఎగసిపడుతున్న మంటలపై ఫైర్ ఇంజిన్లతో నీటిని చల్లుతున్నారు. ఈ నేపథ్యంలో మంటలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇక ఎప్పటికప్పుడు పరిస్థితిని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సమీక్షిస్తున్నారు. ఇక పరిసర ప్రాంతాల్లో హై టెన్షన్ నెలకొంది. నిన్న ఓఎన్జీసీ గ్యాస్ బావిలో మధ్యాహ్నం భారీ ఎత్తున గ్యాస్ లీక్ అయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సుమారు 100 అడుగుల ఎత్తు వరకు మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి విపత్తు నిర్వహణ నిపుణులు లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. లక్ష్మణ్ గారు, బ్లోఅవుట్ జరిగిన ప్రాంతంలో ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? దీనికి సంబంధించి చెప్పండి. మేడం, ఇది బేసిక్ గా భూమి మీద జరుగుతున్న పరిణామాలు, భూమి లోపల జరుగుతున్న పరిణామాలని కరెక్ట్ గా బేరీ చేసుకోకుండా ముందుకు పోవడం వల్ల జరిగిన నష్టంగా మనం పరిగణించవచ్చు. భూమి పైన వస్తున్న ఈ యొక్క విషవాయువులు, స్మోక్, ఫైర్, ఈ మూడింటిని కంట్రోల్ చేసే వ్యవస్థ మనకు ఉండాలా. ఓఎన్జీసీ ఆపరేషన్ చేస్తుంది కాబట్టి ఆ చుట్టుపక్కల ఎవ్రీ 300 మీటర్స్లో ఒక 100 సక్కర్స్ తోటి ఒక 20 మీటర్స్ హైట్లో పెట్టుకొని స్మోక్ని, విషవాయువుల్ని పీల్చి అది ప్రజలకు వెళ్లకుండా దాన్ని ప్యూరిఫై చేసే వ్యవస్థను డెవలప్ చేసుకోవాలా. ఎందుకంటే ఇది ఓఎన్జీసీ వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా రికరింగ్గా జరుగుతుంది కాబట్టి ఇది ఈ విధంగా ఎయిర్ సక్కింగ్ చేసి ప్యూరిఫై చేయకపోవడం అనేది అన్ప్రిపేర్డ్నెస్గా మనం చూడొచ్చు. రెండోది, భూమి లోపల జరుగుతున్న పరిణామం కనుక మనం చూస్తే అది ఖచ్చితంగా విషవాయువుగా, లేకపోతే కార్బన్ మోనాక్సైడ్ కానీ, లేదంటే ఇక కార్బన్ సంబంధించిన మెటీరియల్, అదర్ బెంజిన్ మెటీరియల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి ఆ ఏరియాలో సపరేట్ నెట్వర్క్ అనేది ఇనిషియల్గా పైప్ లైన్ ద్వారా వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలా. ఎందుకంటే అది ఒక గవిగా చాలా రెవెన్యూ జనరేటివ్ ఏరియా కాబట్టి గవర్నమెంట్ దాని విషయంలో ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా, ఇప్పుడు మనకి ఇక్కడ తెలంగాణలో ఏ విధంగా ఇదివరకు గవర్నమెంట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్కి ప్లాన్ చేసిందో అటువంటి విధంగా దీన్ని ప్లాన్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఎక్స్క్లూజివ్గా ప్రజలకి ఫెసిలిటీ ఇవ్వాలి, మంచి వాటర్ ఇవ్వాలా, భూమి లోపల పరిణామాలని కరెక్ట్గా బేరీ చేసుకునే స్థితిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎక్స్క్లూజివ్ వాటర్ నెట్వర్క్ ఇవ్వాలని, ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెట్టుకోవాలని, దాని ద్వారా ప్రజలకి ఇటువంటి ఎఫెక్ట్ జరగదు. తర్వాత ఫైర్ జరుగుతున్న క్రమంలో ఇనిషియల్గా ప్యాసిఫై చేయడానికి కొన్ని ఎయిర్ కంప్రెసర్ ట్యాంక్స్ ద్వారా ప్రతి ఏరియాలో, అంటే ఎవ్రీ ఒక 100 స్క్వేర్ మీటర్ ఏరియాలో ఇక ఎయిర్ కంప్రెషన్ ట్యాంక్స్ తోటి ఇక ఫైర్ ప్యాసిఫైయర్స్ ప్రతి తక్కువ డిస్టెన్స్ లో పెట్టుకుంటే అది ఇనిషియల్ టేక్ ఆన్ కాల్ బాగుంటుందని నా ఉద్దేశము. ఈ యొక్క ఫైర్ ఇంజిన్స్ వచ్చి కంట్రోల్ కన్నా ముందు చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. మేడం, 1/2 కిలోమీటర్ మేర చెట్లు పంటలపై తీవ్ర ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. దీనిపై మీరేమంటారు? ఇది ఖచ్చితంగా మేడం, ఎందుకంటే ఇది వాటర్ తో వచ్చిన పొల్యూషను, తర్వాత ఈ యొక్క హీట్ తో వచ్చిన పొల్యూషను, తర్వాత స్మోక్ తో వచ్చిన పొల్యూషన్ ద్వారా ఆ ఏరియా మొత్తము అగ్రికల్చర్ కానీ, నాన్ అగ్రికల్చర్ కానీ, ఇక చెట్లు కానీ పూర్తిగా పాడయ్యే అవకాశము 100% ఉంది మేడం. ఎందుకంటే రూట్స్ దగ్గర నుంచి, ఈ యొక్క స్టెమ్ దగ్గర నుంచి లీవ్స్ వరకు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని ముందుగా వీళ్ళు యాక్చువల్గా ఆ కెమికల్ రియాక్టివ్, ఈ యొక్క ఫిజికల్ రియాక్టివ్, బయో రియాక్టివ్, ఈ మూడింటిని కంట్రోల్ చేసే మిషన్స్ పెట్టుకోవాలండి. ఎందుకంటే మన దగ్గర ఇవి లేవు. కానీ మీకు కొన్ని దేశాల్లో, చైనా లాంటి దేశాల్లో స్మోక్ టవర్స్ అని పెడుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క మైన్స్ దగ్గర, ఈ యొక్క స్మోక్ జనరేట్ దగ్గర, కెమికల్ కంపెనీస్ దగ్గర పెట్టి ఆ ఎయిర్ మొత్తాన్ని సక్ చేసి ప్యూరిఫై చేసి బయటకు వెళ్తారండి. దాని మీద మన దగ్గర ఎయిర్ పొల్యూషన్ మానిటరింగ్ వ్యవస్థ, ఎయిర్ పొల్యూషన్ మెజరింగ్ వ్యవస్థ, ఇంప్రాపర్ క్యాలిబ్రేషన్ ఉంది. దాన్ని ఖచ్చితంగా మనం పరిగణలోకి తీసుకొని ఇది ఖచ్చితంగా వినాశకరంగా మనం చూడాలా. చెట్లు పాడవుతాయి, మనుషుల హెల్త్ కూడా పాడవుతుంది. కాబట్టి గవర్నమెంట్ దీనికి కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలా. ఓఎన్జీసీ ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించి ఫ్యూచర్లో దీనికి అనుగుణమైన ప్యాసిఫైర్స్ పెట్టుకోవాలని నా ఉద్దేశం. మేడం, భూమి లోపల పరిణామాలు, భూమి పైన పరిణామాలకి కరెక్ట్ ప్యాసిఫైర్స్ పెట్టుకోవాలని నా ఉద్దేశం. లక్ష్మణ్ గారు, మేడం, వాతావరణంలో విషవాయువులు విడుదలయ్యే అవకాశం ఉందంటారా? ఉంది మేడం. ఇది ఎప్పుడైతే బయో రియాక్టివ్ వస్తుందో, కెమికల్ రియాక్టివ్ వస్తుందో ఖచ్చితంగా అది ఇట్ లీడ్స్ టు విషవాయువులుగా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది మేడం. పాయిజన్ గ్యాస్ గా వస్తాయి. ఎందుకంటే కెమికల్ రియాక్షన్ లో ఆక్సిజన్ యొక్క రోల్ తగ్గించేస్తుంది. ఈ కార్బన్, సల్ఫర్, నైట్రోజన్, హెచ్సిహెచ్ఓ, బెంజిన్ వీటి యొక్క రోల్ ఎక్కువ పెరుగుతుంది. ఎప్పుడైతే 18% నుంచి తగ్గుకుంటూ వస్తుందో ఆక్సిజన్,
అది ఖచ్చితంగా హ్యూమన్ హెల్త్కి నేచర్కి చాలా డిజాస్టర్గా ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ మెజర్ చేసే వ్యవస్థ కూడా వాళ్ళు పెట్టుకోకపోవడం అనేది బాధాకరము. పొల్యూషన్స్ అనేవి ఏ విధంగా ఏ రేంజ్లో ఉన్నాయి, ఏ కంపోజిషన్ ఉన్నాయి, ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాయి అనేది కూడా మెజర్ చేసే వ్యవస్థ ఉండాలా. హై క్యాలిబ్రేటెడ్ మిషన్స్తో పెట్టుకుని చేయాలని నా ఉద్దేశం. ఇది ఖచ్చితంగా డిజాస్టర్ టు ద హ్యూమన్ అండ్ నేచర్ ఆల్సో. లక్ష్మణ్ గారు, అక్కడ నీరు కాలుష్యం అయ్యే ఛాన్స్ ఉంది, మరి నీటిని తాగడం మంచిదే అంటారా? ఇది ఖచ్చితంగా ఇది హైలీ పొల్యూటెడ్ మేడం. ఎందుకంటే ఇది హీట్తో యాడ్ అయ్యింది, తర్వాత డస్ట్తో యాడ్ అయ్యింది, ఫిజికల్ రియాక్ట్ యాడ్ అయింది. కాబట్టి అది హైలీ పొల్యూటెడ్. కాబట్టి దీనికి డెడికేటెడ్గా ఎక్స్క్లూజివ్ పైప్ లైన్ నెట్వర్క్ అందించి బోత్ ఇన్ కన్సర్న్ విత్ బోర్ వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ 5 కిలోమీటర్స్ కానీ 20 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న విలేజెస్కి అందించాలని, తర్వాత దీన్ని రెగ్యులర్గా ఒక బోర్లాగ్ డేటా ద్వారా మెజర్ చేసుకుంటూ పోతూ ఎంత బ్లోస్లో ఎంత కెమికల్ రియాక్షన్ చెక్ చేసుకుంటూ అది ప్యాసిఫై అవ్వడానికి మీరు గమనిస్తే హైదరాబాద్ సిరీస్ ఏరియాలో దాని యొక్క పొల్యూషన్ ప్యాసిఫై అవ్వడానికి, నాచారము ఉప్పల్లో ఉన్న పొల్యూషన్ ప్యాసిఫై అవ్వడానికి డికేట్స్ పట్టింది మేడం, అది ప్యూరిఫై అవ్వడానికి. దాన్ని బట్టి మనకు లెసన్ ఏంటంటే ఖచ్చితంగా ప్రజలకి డెడికేటెడ్ నెట్వర్క్ ఆఫ్ వాటర్ మొబిలిటీ ఇవ్వాలని నా ఉద్దేశం మేడం. లక్ష్మణ్ గారు, భూమిలో కార్బన్ శాతం పెరుగుతుందంటారా? ఖచ్చితంగా పెరుగుతుంది మేడం. ఎప్పుడైతే ఫైర్ అటాక్ అవుతుందో, ఎప్పుడైతే హీట్ జనరేట్ అవుతుందో కార్బన్ ఆటోమేటిక్ గా కన్వర్ట్ అవుతుంది మేడం. ఆటోమేటిక్ కార్బన్ మైన్ గా తయారైపోతుంది మేడం. అది దాని ఖచ్చితంగా కెమికల్ రియాక్షన్ గా కొన్ని శాండ్ డ్యూన్ సిస్టమ్ ద్వారా కొన్ని కొంత యాంకరింగ్ చేసుకుంటూ బోర్ డేటా ద్వారా బోర్ ద్వారా కొంత మెటీరియల్ పంపించుకుంటూ ఫ్యూచర్లో దాని సాయిల్ ఫెర్టిలిటీ చేయాలి మేడం. అంటే ఎవ్రీ ఒక 10 మీటర్స్కి ఒక బోరు, 20 మీటర్స్కి బోర్ వేసి టెస్ట్ చేసుకొని యాడ్ ఆన్ న్యూ మెటీరియల్ యాడ్ చేసుకుంటూ పోతే ఓవర్ టైం మేడం, అంటే అది 5 years పట్టొచ్చు, 10 years పట్టొచ్చు సాయిల్ రీకండిషన్ కావడానికి. అప్పటి వరకు ఖచ్చితంగా వాటర్ డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిందే మేడం. లక్ష్మణ్ గారు, గతంలో చూసుకుంటే ఒక గ్రామంలో కూడా ఇలాంటి తరహా ప్రమాదమే జరిగింది, ఇది కూడా అదే తరహాకి చెందిందంటారా? ఇది అంతే మేడం. ఎందుకంటే ఇప్పుడు అండర్ గ్రౌండ్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఈ స్ప్రెడ్ ప్యాటర్న్ అనేది ఖచ్చితంగా అన్కంట్రోల్డ్ గా ఉంటుంది మేడం. కాబట్టి దీన్ని ప్యాసిఫై చేసే విధానంలో, కంట్రోల్ చేసే విధానంలో సరైన పర్యవేక్షణ, సరైన మెజరింగ్, సరైన మానిటరింగ్ ఉండాలి మేడం. అది సిమిలారిటీ ఆఫ్ సిచ్యువేషనే మేడం. ఇది అంటే భూమి లోపల జరుగుతున్న పరిణామాలు ఖచ్చితంగా సిమిలారిటీ ఉన్నప్పుడే ఇటువంటి అగ్రెసివ్గా వస్తాయి మేడం. అక్కడ ప్రజలు అనారోగ్య బారిన పడతారు, మరి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? దీనికి ప్రజల కన్నా ప్రాముఖ్యంగా గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్, ఓఎన్జీసీ, ఈ యొక్క ప్రైవేట్ బాడీస్ ఖచ్చితంగా ఎయిర్ని ప్యూరిఫై చేసే వ్యవస్థలను పెట్టుకోవాలా. రెండోది వాటర్ వాళ్ళకి సప్లై చేసే వ్యవస్థను పెట్టుకోవాలా. మూడోది ఈ యొక్క మిటిగేటింగ్ మెజర్స్లో వాళ్ళకి హెల్త్ సప్లిమెంట్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి మేడం. ఎందుకంటే ఇది శ్వాసకోశ సంబంధమైన, లంగ్స్ సంబంధమైంది, తర్వాత లివర్ హార్డెనింగ్ సంబంధించింది, ఈ విధంగా హెల్త్ హజార్డ్స్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా దే షుడ్ బి అండర్ ద నెట్ ఆఫ్ ద మెడికల్ డయాగ్నోస్టిక్ చేయాలండి. చేసిన తర్వాత దాని నుంచి వచ్చే ఇంప్లికేషన్స్కి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలని నా ఉద్దేశం మేడం. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్, ఓఎన్జీసీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రజల ఆరోగ్య రీత్యా వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే ప్రజలు దాన్ని రియాక్ట్ చేసుకోగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే అది ఒక మైన్గా వాడుతున్నారు, ఎంతో రిచ్ ట్రెజర్గా వాడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ షుడ్ టేక్ ఎ కాల్ అపాన్ టు కంట్రోల్ ద ఎఫెక్ట్ అండ్ మిటిగేషన్ మెజర్స్ గవర్నమెంట్ చేయాలా, ఓఎన్జీసీ చేయాలని నా ఉద్దేశం మేడం. ప్రజలు ఖచ్చితంగా ఆ నీరు తాగకూడదు. ప్రజలు ఖచ్చితంగా వాయువులో ఉన్న ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ని డిస్ప్లే స్క్రీన్స్ పెట్టి ఎంత పొల్యూషన్ అనేది ఖచ్చితంగా థర్డ్ పార్టీ ద్వారా ఇవ్వాలి. లేదంటే గవర్నమెంట్ నుంచి ఇస్తుంటే ఎయిర్ పొల్యూషన్ లేదని చెప్తారు. కాబట్టి థర్డ్ పార్టీ మెజరింగ్, థర్డ్ పార్టీ మానిటరింగ్ బై కన్సిడరింగ్ ద గూగుల్ బేస్డ్ కానీ బై కన్సిడరింగ్ ద ఇంటర్నేషనల్ బేస్ డయాగ్నోస్టిక్ పెట్టుకుని చేసుకుంటే మాత్రము ప్రజలకు ఉపయోగపడుతుంది. ఆ గవర్నమెంట్ సజెస్ట్ చేస్తుంది కూడా ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన పొల్యూషన్ మానిటరింగ్ వ్యవస్థ కాదు, కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మానిటర్ చేస్తే ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. దానికి లైబుల్ కండిషన్స్ ఏం చేయాలనేది ఓఎన్జీసీతో మాట్లాడొచ్చని నా ఉద్దేశం. లక్ష్మణ్ గారు, నగరంలో ఓఎన్జీసీ వ్యాపించినప్పుడు ఓఎన్జీసీ వాళ్ళు చాలా బాగా స్పందించారు, మరి ఇప్పుడు ఎలా స్పందించే అవకాశం ఉందంటారు?